క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. గ్రామంలో నివాసం ఉంటున్న తమకు హక్కు లేదన్నట్లుగా తమ వర్గానికి చెందిన మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలోనికి రానివ్వకపోవడం బాధాకరమని మర్కుక్ నాయన్ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు శవరాలు శుభ అశుభ కార్యక్రమాల్లో తమ కుల వృత్తులను నిర్వహించిపోమని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రం మర్కుక్లోని నాయ బ్రాహ్మణుల వర్గానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ మృతి చెందగా దహన సంస్కారాల కోసం గ్రామంలో 2 శ్మశాన వాటికల్లోని ఆయా వర్గాలకు చెందిన వారు అనుమతించలేదు. దీంతో చివరిగా ఊరు శివార్లో ఉన్న చెరువులో ఎల్లమ్మ మృతదేహాన్ని దహనం చేశారు. అయితే గ్రామంలోనే నివాసం ఉంటున్న తమను ఎందుకు శ్మశాన వాటికల్లోకి అనుమతించారంటూ నాయ బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో సైతం చనిపోయిన వారందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా శ్మశాన వాటికల్లో చివరి మజిలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటిది మండల కేంద్రమైన మర్కుక్లో ఇలా కులాల పేరిట దహన సంస్కారాలకు అనుమతించకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ఇబ్బందులకు గురి చేయటం ఏంటని ప్రశ్నించారు. అన్ని కులాలతో సమానంగా నాయ బ్రాహ్మణులకు సైతం దహన సంస్కారాలకు అడ్డుపడవద్దని కోరారు. ఇక ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇకనైనా ఇలాంటి కుల వివక్షను వీడి అన్ని కులాల వారు సమానంగా సోదర భావంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. సిటీలో 100 మంది 1,00,000 మంది పోయి బతుకుతున్నారు. మరి ఇప్పుడు అక్కడ చచ్చిపోతే తెచ్చి గుంటలో పెట్టుకుంటుర్రా? మశాన కట్టు గుంట పోతురు పెట్టుకుంటున్నారు. మశాన కట్టుకు పెట్టొద్దని సర్పంచ్ చెప్తాడు. మాది మెల్లగా ఇప్పుడు 100 ఏళ్ళ పర్ఫెక్ట్. మా తాతలు మా అయ్యలు నేను కూడా 65-70 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు మా ముసలిది చచ్చిపోతే మేము మశాన కట్లగా అలబెట్టి ఊడి తెత్తి పోసుకుంటామంటే అనలొద్దంటారు. మళ్ళీ సర్పంచ్ వద్దంటే మళ్ళా యాడికి ఒక పెద్ద మనిషి రెడ్డి హనుమంత్ రెడ్డి రామరెడ్డి ఒక పెద్ద మనిషి సురువైన గమ్లైన ఆయన దగ్గర పోతే పెద్ద బైకన్నా పెట్టుకుంటారు అని వాళ్ళు ఒక న్యాయం చెప్పారు. సర్పంచ్ తోటి ఒక అర్ధగంట మాట్లాడినాక అక్కడ ఉన్న అర్జెన్సీలు వచ్చి ఏమన్నారు, అక్కడ మశాన కట్లనేమో కాలబెట్టనియరు, ఈడ కాపోళ్లకు మా అర్జెన్సీలకే ఉంటుంది. మరి ఆడ ఎద్దు గాలబెడతారు, మశాన కట్లు ఎట్లా గాలబెట్టారు? మేము గాలబెట్టనియము.